వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాస్వి సోమరాజు. విడాకుల కేసులు అనేవి అంత తొందరగా పరిష్కారం కావు. కానీ ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఒక విడాకుల కేసుకు సంబంధించింది. ఇందులో సికా సింగ్ అనే ఒక అమ్మాయి ఢిల్లీకి చెందినటువంటి సౌరభ్ అనే వ్యక్తితోటి తనకి వివాహం జరిగింది. 2020లో జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్యన కొంతకాలం బాగానే ఉన్నారు. తర్వాత ఏవో కొన్ని ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి. గొడవలు జరగడంతో సికా ఏం చేసింది అంటే సౌరభ్ మీద అండ్ తన కుటుంబ సభ్యుల మీద కేసు ఆమోదించింది. అయితే ఈ కేసు పెట్టినప్పుడు ఏం చేశారు అంటే తన తండ్రి హెల్ప్ తీసుకుంది. సో సికా తండ్రి ఏం చేశారు అంటే కోర్టు కేసులని, లాయర్స్కి ఫీజులని, వాయిదాలని, వీటికి తన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ మొత్తం కూడా వీళ్ళిద్దరి కోసం అని చెప్పి ఆ కేసు గురించి అని ఖర్చు పెడుతూ వచ్చారు. కొంతకాలానికి ఆ కేసు నడుస్తూ ఉంది. ఇలా నడుస్తూ ఉండగా ఏమైందంటే సడన్ గా ఒకరోజు ఆశ్చర్యంగా సికా తండ్రి హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. హార్ట్ అటాక్ వచ్చేసరికి ఆయన వద్ద ఉన్న కొంత అమౌంట్ కూడా మొత్తం తన కూతురు కోసం అని చెప్పి విడాకులకి కేసులకి ఖర్చు పెట్టేశారు. ఖర్చు పెట్టడంతో తన దగ్గర డబ్బులు లేవు. ఈ హార్ట్ అటాక్ వచ్చేసరికి సికా వెంటనే తండ్రిని తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసింది. ఈ విషయము ఎవరికి తెలిసింది? సికా భర్తకు తెలిసింది, సౌరభ్కి తెలిసింది అనమాట. కామన్ గా ఎవరైనా సరే అల్లుడి మీద ఇటువంటి కేసులు ఆమోదించినప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, మనల్ని ఇంత టార్చర్ పెట్టినందుకు తనకు మంచి శాస్తి జరిగింది, అంతకంతా అనుభవించాలి అని చెప్పి వదిలేస్తారు. ఇంకా సంతోషంగా చాలా సంబరపడతారు, ఎదురు రివెంజ్ కూడా తీర్చుకుంటారు. కానీ సౌరభ్ మాత్రం అలాంటి పనులు చేయలేదు. వెంటనే తన మామగారు ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఆయన్ని తీసుకొని మంచి కార్పొరేట్ హాస్పిటల్ ఢిల్లీలో ఒక పెద్ద హాస్పిటల్లో ఆయన జాయిన్ చేసి ఆయన హార్ట్ అటాక్ సంబంధించినటువంటి ఆ సమస్యకి తగ్గ చికిత్సని ఆయన దగ్గరుండి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఆయనకి నయం చేయించారు. ఈ విషయం తెలుసుకున్న సికాకి ఒక్కసారి ఆశ్చర్యపోయింది. ఏంటి నా భర్త, ఏంటి నేను విడాకులకి అప్లై చేస్తే నా భర్త ఇంత హెల్ప్ చేశారు ఏంటని. తనేం మాట్లాడలేకపోయింది. ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ డేనే కోర్టులో కేసు ఉంది వీళ్ళిద్దరి గురించి. వీళ్ళిద్దరు కోర్టుకు హాజరవ్వాలి. వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకేసారి జడ్జి ముందు నుంచి నాకు ఇద్దరు సైలెంట్ ఉన్నారు. వీళ్ళ తరపున లాయర్స్ ఉంటారు కదా, వాళ్ళు వాదనలు వాళ్ళు స్టార్ట్ పెట్టారు. అయింది ఒక 10 నిమిషాలు 10 మినిట్స్ అయిపోయింది. అయిన తర్వాత ఫైనల్ గా అడుగుతారు కదా, మరి మీ ఇద్దరికి ఇంకా ఓకేనా, ఇంకా విడాకులు తీసుకోవడానికి అది లాస్ట్ డేట్ అనమాట. సౌరభ్ని అడిగారు, ఏంటి మరి నీకు ఇష్టమేనా విడాకులు తీసుకోవడం, నీ భార్య నుంచి దూరంగా ఉండడం నీకు ఇష్టమేనా అని అడిగారు. సౌరభ్కి మాటలు రాలేదు. ఒకేసారి తన భార్య కళ్ళ వైపు చూస్తూ, తన ముఖం వైపు చూస్తూ ఉండిపోయాడు అనమాట. ఏంటి, తన దగ్గర ఆన్సర్ లేదు, ఎందుకంటే తనకి ఇష్టం లేదు తీసుకోవడం. చూస్తూ ఉండిపోయాడు. వెంటనే సికాకి ఏమనిపించిందంటే తనకు కూడా మాటలు రాలేదు. వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళి తన భర్త పాదాల మీద పడి క్షమించమని కోరి తన భర్తని కౌగిలించుకొని కళ్ళనీళ్ళ పర్యంతరం అయిపోయి ఒకేసారి బాగా బాధతో ఏడుస్తూ ఉండిపోయింది. ఇది ఈ సంఘటన చూసినటువంటి ఒక వ్యక్తి వాళ్ళిద్దరూ అలా ఉన్నప్పుడు ఒక ఫోటో తీశారనమాట. అది తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ అప్లోడ్ చేసిందే చాలా వైరల్ అయిపోయింది. కానీ ఇలా చూసిన ఈ జడ్జి ఉన్నారు కదా, ఆయన ఒకేసారి ఆశ్చర్యపోయారు. నిన్నటి వరకు విడాకులకు అప్లై చేసి ఖచ్చితంగా తీసుకుంటామని ఇంతవరకు వచ్చాక ఏమైంది అని. అప్పుడు సికా చెప్పింది, తను చేసిన పొరపాటు ఏంటి ఇన్నేళ్ల నుంచి ఇంత దూరం ఉన్నాము, ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ జరిగినాయి, ఇలా వచ్చినప్పుడు నా నుంచి ఏం మిస్టేక్ జరిగింది, తన నుంచి ఏం జరిగింది అన్ని తను రియలైజ్ అయింది. జడ్జికి జరిగిన విషయం మొత్తం సికా చెప్పిందనమాట. చెప్పేసరికి జడ్జి కూడా చాలా సంతోషంగా, ఎవరైనా విడిపోవాలి అని కోరుకోరు కదా, కలిసి ఉంటాము అంటే ఇంకా సంతోషపడతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ సౌరభ్ని అందరూ మెచ్చుకున్నారు. నిజంగా ఎంత మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి అనే మనస్తత్వం సౌరభ్లో ఉండడాన్ని అందరూ కూడా చాలా అభినందించారు సౌరభ్ని. అభినందించడమే కాకుండా ఇద్దరిని కూడా అందరూ బ్లెస్ చేసి చప్పట్లు కొడుతూ, మీరు ఎప్పుడు సంతోషంగా ఇలానే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మీ లైఫ్ ని ముందుకు సాగించాలి అని చెప్పి అందరూ సంతోషపడ్డారు. సో కోర్టు కూడా కేసులో కొట్టేశారనమాట. ఢిల్లీలోని కోర్టు కూడా దీనికి సాక్ష్యంగా నిలిచింది. ఎన్నో ముక్కలైన హృదయాలు కూడా అతుక్కుంటాయని ఈ రోజు రుజువైంది. డివర్స్ వచ్చేస్తుందన్న చివరి క్షణాల్లో కూడా భార్యాభర్తలు ఇద్దరు కలవడం అనేది అక్కడున్న వివాహ బంధానికి ఉన్న విశిష్టతను చూపించిందనమాట. సో ఈరోజు ఈ స్టోరీ మీ అందరికి ఎంతగానో నచ్చిందని కోరుకుంటూ తిరిగి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్క్వేర్ టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.